హాయ్ హలో క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోని అయితే మనం పూరీ పిండితో మెత్తటి పూరీలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే వెడల్పాటి పాత్రను అయితే తీసుకోవాలి. అందులో పిండి పట్టే జల్లెడతో అందులో పూరి పిండిని పోసుకొని పిండిని అయితే అలా వీడియోలో చూపిస్తున్న విధంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన పిండిలో ఉన్న ఏదైనా ఎక్సెస్ ఉంటే అదైతే బయటికి వచ్చేస్తుంది. అలా పిండి జల్లించుకుంటే చాలా మంచిది. పిండి జల్లించుకున్న తర్వాత మనము కాస్తంత ఆయిల్, తగినంత సాల్ట్ వేసుకొని మనం పిండిని అయితే ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ ఉన్న పిండితోనే అలాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం మెత్తగా చేసుకోవాలనుకుంటున్నాం కదా పూరీలు సాఫ్ట్గా రావడానికి. అలా ఒక్కసారి అయితే మనమైతే పూరీ పిండిని అయితే కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని పిండిని అయితే కలుపుకోవాలి. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ అయితే చూసుకుంటూ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకుంటే పిండి అయితే లూజ్ అయిపోయి పూరీలు చేయడానికి అయితే అవ్వదు. చూసుకుంటూ అలా పిండిని అయితే మనము కలుపుకోవాలి. చూడండి, అలా కలుపుకోవాలి పిండిని అయితే. పిండి కలపడానికి కాస్త టైం పడుతుంది కదా. పిండి కలిపేదాకా కొంచెం చూద్దాం మనం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండిని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న పిండి ఇలా ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇలా చేసుకోవడానికి అనువుగా ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం మధ్య మధ్యలో క్రాక్స్ లేకుండా ఏది లేకుండా ఉండడానికి కాస్తంత ఆయిల్ పోసుకోవాలి. కాస్తంత ఆయిల్ పోసుకొని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని మరొకసారి అయితే ఆయిల్ పోసుకొని అయితే అలా కలుపుకోవాలి. ఎందుకంటే పూరి సాఫ్ట్గా రావాలి కదా. అలా మంచిగా నీట్గా కలుపుకోవాలి. అలా ఆయిల్ పోసుకుంటూ పిండంతా ఆయిల్ కలిసేటట్టుగా మరొకసారి అయితే సాఫ్ట్గా పిండిని అయితే కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండి ఇలా ఎంత సాఫ్ట్గా వస్తుందో చూడండి. ఇలా సాఫ్ట్గా వచ్చిన తర్వాత మనమైతే ఒక ప్లేట్ అయితే దాని మీద పెట్టుకోవాలి. ఎందుకంటే 1/2 అవర్ అలాగా అలా పక్కన పెట్టుకోవాలి. అలాంటి ప్లేట్ కానీ లేకపోతే ఏదైనా ఇష్టమైనది పెట్టుకొని అలాగా పెట్టేసుకోవాలి. పిండి మొత్తం కవర్ అయ్యేటట్టు పెట్టాలి. మరి పెడితేనే మంచిది. అలా తర్వాత 1/2 అవర్ తర్వాత ప్లేట్ తీసేస్తే అలా వస్తుంది పిండి అయితే. అలా వచ్చిన తర్వాత పిండి మనం పూరీలు కాల్చుకోవడానికి అనువైన పెద్ద కడాయిని అయితే కాస్తంత పెద్ద కడాయిని తీసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ పైన కడాయిని అయితే పెట్టాలి. కడాయి పెట్టిన తర్వాత అది వేడెక్కేదాకా వెయిట్ చేయాలి. వేడవడానికి కాస్త టైం పడుతుంది కదా. అలాగా వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనము చూడండి, అలాగ కడాయి అయితే వేడైతే అవుతుంది. అయిపోయిన తర్వాత మనము పూరి చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. చూడండి, కాస్త ఎక్కువ ఆయిలే పోసుకోవాలి. పూరి పొంగాలంటే ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. తక్కువగా ఉంటే ఆ పూరి అయితే పొంగదు. అలా పోసుకున్న తర్వాత మనం వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆయిల్ అయితే చాలాసేపు వేడవ్వాలి. ఎంత వేడైతే పూరి అంత పొంగుతుందన్నమాట. వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. వేడవడానికి కాస్త టైం పడుతుంది కదా. ఎక్కువ ఆయిల్ వేసాం కాబట్టి కాస్త ఎక్కువ టైమే పడుతుంది. ఈ లోపల మనమైతే పూరి అయితే చేసుకుందాము. పూరి చేసుకొని అలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా
వేడైన ఆయిల్ పూరి అయితే వేయాలి. చూడండి ఎలా పొంగుతుందో. ఆయిల్ వేడైన తర్వాత పూరి అలా పొంగుతుంది. అలా పొంగిన దాన్ని అయితే అటు ఇటు మరలేసుకుంటూ కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న తర్వాత మనమైతే తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. అలా ప్లేట్లో పెట్టుకుందాము. చూడండి మేమైతే ప్లేట్ మీద చేస్తున్నాము. చపాతీ కర్రతో అలా ప్లేట్ మీద ఒక్కొక్కటిగా పూరీని అయితే తయారు చేసుకుంటున్నాము. అలా పూరీలు తయారు చేసుకున్న తర్వాత మనము ఒక్కొక్కటిగా చేసుకుంటూ పూరీలు అయితే కాల్చుకోవాలి. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా పూరీని అయితే చేసుకోవాలి. అలా చేసుకుంటూ పూరీలను అయితే అలా పక్కన వేడి ఆయిల్లో పూరీ కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి హోటల్ కన్నా మెత్తని పూరీలు మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి. పొద్దున్నే ఈ పూరీని అయితే టిఫిన్ లాగా తీసుకుంటారు ఎక్కువ శాతం. అయితే మనము ఎలా తీసుకున్నా మంచిగా మీకు ఇష్టమైన పప్పు కానీ దేంతో నంచుకొని తిన్నా సూపర్గా మెత్తటి పూరీలు అయితే రెడీ. పప్పుతో కానీ లేకపోతే చికెన్ మటన్కి ఇష్టమైన కర్రీ ఏదైనా పర్వాలేదు, దేనితోనైనా దేని కాంబినేషన్లోనైనా ఈ పూరీని అయితే తినొచ్చు. ఎక్కువగా దేని కాంబినేషన్ అయితే పూరీ బాగుంటుందో కామెంట్లలో చెప్పండి. అలా ఒక్కొక్కటిగా కాల్చుకున్న పూరీని అయితే అలా పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే పూరికి ఇలా ఆయిల్ వస్తుంది కదా, ఆయిల్ అలా పెట్టుకోవడం మూలాన డ్రాప్ఫుల్గా కింద పడిపోతుంది. ఇలా కింద పడిపోయిన తర్వాత మనం మరొక బౌల్లో అయితే వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా పూరీని అయితే చేసుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. కాస్త టైం అయితే పడుతుంది కదా. కాస్త పూరీలు చేసుకున్నప్పుడు అలా ఒక్కొక్కటిగా పూరి చేసుకుంటూ కాల్చుకుంటూ పక్కన పెట్టుకున్న తర్వాత అంతే. ఇలా చూడండి ఎంత బాగున్నాయో. ఇలా అయిపోయేదాకా ఇలా చేసుకుంటూ కాల్చుకుంటూ పూరీలను అయితే పక్కన పెట్టేసుకొని మరొక బౌల్ అయితే వేసుకోవాలి. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్ను ఇలాగే ఆదరించండి, ఇలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరిచ్చే లైక్ మాకు సపోర్ట్గా ఉంటుంది. ఇలాగే లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్ని అయితే ఆదరించండి. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.